బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గుంటూరు శివార్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోగా సత్తెనపల్లిలో మరో యువకుడు తోపులాట్లో ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. లాల్పురం హైవేపై రోడ్డు ప్రమాదంలో వెంగరాయపాలెంకు చెందిన సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. రెంటపల్లకు వెళ్తున్న జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం సింగయ్యని కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు సింగయ్య. సత్తెనపల్లి ఆటోనగర్ కు చెందిన పాపసాని జయవర్ధన్ రెడ్డి జగన్ వాహనానికి ముందున్న కారుపై వేలాడుతూ వచ్చారు. క్లాక్ టవర్ దాటాక తోపులాట్లో రోడ్డుపై పడిపోయారు. ఇదే టైంలో తొక్కిసలాట జరిగింది. హుటాహుటిన స్థానికులు గమనించి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇదే ఇష్యూపై వైసీపీ నాయకులు పోలీసులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారని, జగన్ పర్యటన అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జగన్ ప్రతి పర్యటన వెనుక ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇటు టీడీపీ కూడా అదే రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ ప్రచార పిచ్చికి ఇంకొందరు బలయ్యారంటూ విమర్శలు గుప్పించారు. ఇంత ప్రమాదం జరిగినా జగన్ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్ టూర్ల పేరుతో ఎంతమంది బలి చేసుకుంటారని ప్రశ్నించారు. దీంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. అయితే నిన్న జగన్ పర్యటన మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, వారి కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు ఈ విషాద ఘటనకు సంబంధించి? మరోవైపు అటు టీడీపీ వైసీపీ నేతల మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తోంది. ఆ వార్ కూడా ముదిరే అవకాశం ఉందంటారా? దానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించినటువంటి అంశాల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒకళ్ళు గుంటూరు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి లాల్పురం ఏరియాలో ఒక వృద్ధుడు వాహనం ఢీకొనడంతో చనిపోయారు. అయితే ఈ వాహనానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా తీవ్రమైనటువంటి ఇద్దరి మధ్య ఇటు టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ప్రోగ్రాంకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఒక యోగక్షేమాలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరించింది అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశం పైన మాత్రం ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు జగన్ కాన్వాయ్ కాదు, వేరే ప్రైవేటు వాహనం మాత్రమే ఢీకొంది అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి సింగయ్య అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ముందున్నటువంటి వెహికల్, అంటే ముందు ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వెళ్తున్నటువంటి వాహనాలు ఢీకొనడంతోనే చనిపోయారు అనే విధంగా కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ వాహనం ఎవరిది ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 0001 వాహనానికి సంబంధించినటువంటి నెంబర్ను కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో వ్యక్తి సత్తెనపల్లి నియోజకవర్గంలో అస్వస్థతకు గురవటం, అక్కడికక్కడే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన వెంటనే హాస్పిటల్కి తరలించినా కూడా అప్పటికే చనిపోయాడనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. జయవర్ధన్ అనేటటువంటి వ్యక్తి సత్తెనపల్లిలో చనిపోయారు. అతను మాత్రం క్లియర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే వాళ్ళు చెప్తున్నారు. సుధీర్ రెడ్డి, గజ్జల సుధీర్ రెడ్డి సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనికి అత్యంత సమీపంగా ఉండేటటువంటి కార్యకర్తగా గుర్తించి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా కూడా ఆ మృతదేహం దగ్గరికి వెళ్ళి కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మాజీ మంత్రి విడదల రజని, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మిగిలినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు వీళ్ళందరూ కూడా జయవర్ధన్ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లారు, పరామర్శించారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ రెండు సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం టీడీపీ తీవ్రంగా కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులు క్లియర్గా చెప్పారు, 100 మందితోనే మామూలుగా వెళ్ళి అక్కడ పరామర్శించి రావాలి, నాగమల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలి, కానీ వేలాది మంది వెళ్తే అక్కడ తొప్పిసలాట
తొక్కిసలాట జరగడం కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పోలీసులు చెప్పినటువంటి ఆంక్షల్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ర్యాలీని నిర్వహించి 2 వ్యక్తులు చనిపోవడానికి కారణమయ్యారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ అంశం పైన పోలీసులు వ్యవహరించిన తీరు అంటే సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, మరో వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటేనే కూటమి ప్రభుత్వం భయపడుతుంది, పోలీసులను కావాలని చెప్పి నిలువరించడానికి తప్ప ఎక్కడా కూడా భద్రత కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితే విమర్శిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు చూడాలి ఈ అంశాలు అంటే 2 సంబంధించినటువంటి అంశాలపైన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ 2 కేసులకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది, దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇది అంటే ఢీకొట్టిన వాహనానికి సంబంధించినటువంటి దర్యాప్తుతో పాటు సత్తెనపల్లిలో చనిపోయినటువంటి జయవర్ధన్ రెడ్డి ఎందుకు చనిపోయారనే దానికి సంబంధించిన దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది. ఆ జయవర్ధన్ ఒక దగ్గర కూర్చొని అతను అక్కడ పడిపోయాడు. అయితే ఆ ముందు ఏం జరిగింది అనే దానికి సంబంధించి విజువల్స్ అయితే రావాల్సినటువంటి కనిపిస్తుంది. సాయి శంకర్, అయితే నిన్న ఆంక్షలు అతిక్రమించడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరోవైపు కూడా చర్చకు కూడా సిద్ధమని పోలీసులు అంటున్నట్టు సమాచారం అందింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాయి శంకర్? అయితే పూర్తిగా నిన్న ఈ సంఘటన మొత్తానికి సంబంధించి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా చట్టం అతిక్రమించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్పారు. ఒక సిచ్యువేషన్లో కావాలని చెప్పి రెచ్చగొట్టేటటువంటి విధంగా జరిగిందనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నారు. కొంతమంది ఏదైతే ఈ సంఘటనలో అంటే వచ్చేటటువంటి ర్యాలీలో బారికేట్లు పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేట్లు తొలగించినటువంటి నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వారిపైన కూడా ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కేసులు నమోదు చేస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు నిన్న డిఎస్పీ కూడా సీరియస్గా అక్కడ మాట్లాడారు. ఎవరైతే అంబటి రాంబాబు ఆ బారికేట్లను తొలగించేటటువంటి విధానంలో పోలీసులపై దురుసుగా వ్యవహరించారు కాబట్టి కంపల్సరిగా చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా వందలాది మంది అంటే పర్మిషన్ లేకుండా వందలాది మంది రెంటపాళ్ళ గ్రామానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించి అసలు అక్కడ ఎట్లా రాగలిగారు, పోలీసులు చెక్ పాయింట్లు ఏర్పాటు చేసినా కూడా ఏ విధంగా అక్కడికి వచ్చారు, తోపుచుకొని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, పోలీసుల్ని బెదిరించినటువంటి వ్యక్తులు ఎవరు, ఇలాంటి అంశాలపైన కూడా పల్నాడు జిల్లా పోలీసులు అయితే ప్రస్తుతం దృష్టి పెడుతున్నారు. కంపల్సరిగా వీళ్ళందరిపైన అంటే ముందుగానే వాళ్ళ అనుమతి కోరిన విధంగానే 100 మందికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ పర్మిషన్ని కూడా బేఖాతరు చేస్తూ వందలాది మంది వేలాది మంది తరలి రావడం పైన మాత్రం పోలీసులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఏర్పాట్లు అనేది చేసేటటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో ఎంతమందికి అయితే పర్మిషన్ ఇస్తారో అంతమంది వరకే భద్రతా ఏర్పాట్లు చేస్తాము, కానీ వేలాది మంది రావడంతో కొంత తొక్కిసలాట జరుగుతుందని మేము ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఎవరు పట్టించుకోలేదు. ఎవరైతే ఈ కార్యక్రమానికి పర్మిషన్ కోసం అప్లై చేసినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళని పిలిపించి విచారించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కంపల్సరీగా పోలీసులు అయితే మాత్రం ఈ అంశంలో తీవ్రంగా ముందుకు వెళ్తామనే విధంగా చెప్తున్నారు. మరి చూడాలి, ఇప్పటి వరకు అయితే నిన్న జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఎవరిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజు నిన్న చనిపోయినటువంటి 2 వ్యక్తులకు సంబంధించినటువంటి సంఘటన కానీ నిన్న వందలాది మంది రావడం పైన కానీ పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఎవరిపైన కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు తెలిసేటటువంటి కనిపిస్తుంది. రైట్ సాయి శంకర్.